నెల నెల నేను అధికార యంత్రాంగానికి నిర్దిష్టమైన టార్గెట్లు ఇస్తున్నాను. ఏం చేశారో మళ్లీ సమీక్ష చేస్తున్నాం. 5 సంవత్సరాలుగా చాలా వరకు నిర్లక్ష్యం జరిగితే ఆ నిర్లక్ష్యాన్ని తొలగించి వేగాన్ని పెంచే పరిస్థితి తీసుకొచ్చాం. 48 కోట్లతో 40,000 వ్యక్తిగత మరుగుదొడ్లు పోయిన నెలకు ఈ నెలకు నిర్మాణం చేశాం. 55 కోట్ల విలువైన 1650 కొత్త కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ గాని కమ్యూనిటీ పబ్లిక్ టాయిలెట్స్ గాని మంజూరు చేశాం. 30 కోట్లతో 1000 కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ లు కట్టినటిని వినియోగాన్ని తీసుకొచ్చాం. ఈ రోజు మీరు చూస్తే దగ్గర 85 లక్షల మెట్రిక్ టన్లు టౌన్స్ లో చెత్త పేరకపోయింది. దీంట్లో దగ్గర మొత్తం తీసిన తర్వాత ఇంకా 49 అంటే 36 లక్షల మెట్రిక్ టన్లు ఇప్పటికే తీయగలిగాం. నారాయణ గారికి ఒకటే టార్గెట్ ఇచ్చాను. ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ 2వ తారీఖున ఈ సంవత్సరం గాంధీ జయంతి రోజున 100% ఏ టౌన్ లో కూడా చెత్త లేకుండా లెగసీ చెత్త తీసే బాధ్యత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి అప్పచెప్పాను. అంటే ఒక ప్రభుత్వాన్ని మీరు చూస్తే ఆ రోజు మేము చెత్త ప్రభుత్వాన్ని విమర్శించాం కానీ 85 లక్షల మెట్రిక్ టన్లు చెత్త పేరకపోయే పరిస్థితి వచ్చింది. చెత్త మీద పనిచేశారు. ఈ రోజు నేను ఒకటే చెప్పాను, అదే చెత్తను సంపదగా చేసుకుని ఆదాయాన్ని సంపాదించే మార్గానికి దోహదం చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే వ్యక్తిగత గృహ నిర్మాణం ద్వారా ఇప్పుడే మీరు చూశారు, మచిలీపట్నం నుంచి ఒక మాజీ టీచర్ గా పనిచేసిన వ్యక్తి టెర్రాస్ గార్డెన్ లో ఎక్కడికక్కడ కూరగాయలు పండించుకుని ఆరోగ్యవంతంగా ఉండే పరిస్థితి వస్తా ఉంది. దీన్ని కూడా పెద్ద ఎత్తున తీసుకెళ్తాం. ఇంకో పక్కన నెల్లూరులో దగ్గర 10 మెగావాట్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెట్టి 330 కోట్ల రూపాయలతో 620 మెట్రిక్ టన్లు చెత్తను పూర్తిగా తొలగించే బాధ్యత తీసుకుంటాం. అది కూడా వీరిని తొందరలో పూర్తి అవుతుంది. ఇంకో పక్కన రాజమహేంద్రవరంలో 12 మెగావాట్ల కోసం వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ని 340 కోట్లతో నిర్మాణం చేస్తున్నాం. 640 కోట్ల రూపాయలు 640 టన్నుల వ్యర్థాలని వినియోగించే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క ఈ రోజు చూశాను, ఇంకొడు గుంతలు కూడా ఎక్కడికక్కడ లేకపోతే అవన్నీ ఇచ్చారు. 60 కోట్లతో నరేగాలో ఈ పనులు చేస్తున్నారు. కమ్యూనిటీ సోక్ పిట్స్ కింద 40 కోట్లతో ఇచ్చారు. తొందరలోనే 300 గ్రామాలు ఓడిఎస్ ప్లస్ గా డిక్లేర్ చేసే పరిస్థితి వస్తుంది. ఈ రోజు రాష్ట్రంలో 29% గ్రీన్ కవర్ ఉంది. అంటే అడవుల్లో ఉండే పచ్చదనం, అదే మరి గ్రామాల్లో ఉండే చెట్లు గాని హార్టికల్చర్ వల్ల 29% వచ్చింది. దీన్ని 50% చేయాలనుకుంటున్నాం. ఇది జరిగితే చాలా వరకు ఆక్సిజన్ లెవెల్ పెరుగుతాయి, కార్బన్ డైఆక్సైడ్ తగ్గుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.